హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీనిక ఉమెన్స్ వరల్డ్ అండి. నేను ఒక శారీ తీసుకున్నాను మా పాపకి హాఫ్ శారీ కుట్టడానికండి. చూడండి శారీ అయితే చాలా నీట్గా ఉంది. నాకు బార్డర్ పెద్దగా వచ్చింది కాబట్టి చాలా నచ్చిందండి. ఆరెంజ్ పైన గోల్డ్ అండి, చాలా నీట్గా ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. రేట్ వచ్చేసి 25 ఉంటే ఆఫర్ ప్రైస్లో నాకు 1150 అట్లా పడిందండి. శారీ ఓవరాల్గా చాలా బాగుందండి. చూడండి కింద హెవీ మనకి ఇచ్చాడండి. మొత్తం ఓవరాల్గా శారీ అలాగే ఉంది. పళ్ళు కూడా చాలా హెవీగా ఉందండి. నాకు శారీ చాలా నచ్చింది. బట్ హాఫ్ శారీ కుట్టాలి కాబట్టి నేను ఇక కట్ చేయాల్సి వచ్చింది. లేకుంటే శారీగానే ఉంచుకుందాం అనుకున్నానండి. ఇప్పుడు నేను వర్క్ అయితే వేయించానండి మా పాపకి. చూడండి మన మగ్గం వర్క్ కూడా ఎంత రీజనబుల్ ప్రైస్లో వేయించాను. ఇది ఫ్రంట్ నెక్ అండి. చూడండి మీకు ఫ్రంట్ నెక్ నేను స్కాలప్ లాగా చిన్నగా ఇచ్చి చేయమని చెప్పానండి. హ్యాండ్స్కి అయితే అంచు పైనే డబల్ లేయర్ లాగా పెట్టించాను. చాలా నీట్గా వచ్చిందండి. చూడండి పూసాలు పెట్టించాను, బాగా కనిపిస్తుంది. మా పాపకి వేసిన తర్వాత ఫోటో కూడా పెడతాను. చూడండి చాలా నీట్గా వచ్చిందండి. వేయడం కూడా ఓన్లీ నాకు 800కే మగ్గం వర్క్ అయితే వేసి ఇచ్చారండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. నేను శారీ పళ్ళు తీసేసి ఓవరాల్గా నేనైతే మడత అయితే పెట్టేసుకున్నానండి. మా పాప హైట్ వచ్చేసి 28 ఉందండి. మళ్ళీ చూడండి 28 ఉంది. అక్కడ ఒక 5 ఇంచెస్ వరకు అయితే నేను లోపల పట్టి మలపడానికి అయితే పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే పిల్లలు 1 ఇయర్ టు 1 ఇయర్కే పెరిగిపోతూ ఉంటారు కదండి. క్లాత్ అయితే వేస్ట్ చేయకుండా నేను 5 ఇంచెస్ లోపల బయటకెళ్ళి కాకుండా లోపల నుంచి అయితే నేనైతే పట్టి పెడతాను. అది ఎలా పెడతాను అనేది కూడా మీకు నేను కుట్టు వీడియోలో చూపిస్తాను. చూడండి ఓన్లీ నాకు మిగతా అంచు తప్ప మిగతా అంతా ఓవరాల్గా లెహంగానైతే పెట్టేసుకున్నానండి. లెహంగా కటింగ్ ఏమి ఉండదండి. ఇప్పుడు మనము ఇక్కడ లైనింగ్ క్లాత్ అయితే నేను 3 మీటర్స్ తీసుకున్నాను. ఓన్లీ దీనికి ఇంకా కటింగ్ ఏమి ఉండదు. హైట్ కరెక్ట్గా ఉంది, సరిపోతుందండి. నేను ఇక్కడ పాప మెజర్మెంట్ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి. చూడండి ఇది కూడా నార్మల్ క్లాత్ తీసుకొని నెట్ క్లాత్ని నేను హ్యాండ్స్ కలర్ రెడీ చేశానండి. చాలా బాగా వచ్చింది. నేను వీటి ఫొటోస్ కూడా మీకు సెండ్ చేస్తాను. చూడండి హైట్ అయితే 11 ఉంది, మనకి 10 అయితే షోల్డర్ ఉంది. చెస్ట్ పార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 12 ఉందండి. చూడండి చేతులు వచ్చేసి 8 ఉంది. లైనింగ్ క్లాత్ అండి, నేనైతే మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను చేతులకి. ప్లస్ అలాగే మనకి వెనక భాగానికి ముందు భాగానికి కావాలి. చూడండి ఇక్కడ నేను 2 భాగాలు ఒకేసారి తీస్తున్నాను. ఎందుకంటే పాప చిన్నగా ఉంది హైట్ కాబట్టి సరిపోతుందండి. చూడండి కొనలు అటు సైడ్ ఉండేలాగా ఇటు సైడు మనకి మలిపి ఉంచేలాగా పెట్టుకున్నాను. షోల్డర్ చూడండి 6 ఇంచులు చూపించాను కదా, అందులో మనము తక్కువ తీసుకొని డబల్లో చేసి తీసుకోవాలండి. చూడండి నేను అక్కడ పెట్టాను. మన షోల్డర్ పార్ట్ ఎంత ఉంటుందో అముల్ పార్ట్ కూడా అంతే ఉండేటట్టు చూసుకోవాలండి. ఇప్పుడు హైట్ అయితే ఎక్కువగానే ఉంది. నేను మార్క్ అయితే చేసేస్తున్నానండి. పట్టీ కోసం కూడా మార్క్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ అముల్ పార్ట్కి అయితే నేను గీతలు అయితే గీసేసుకుంటున్నాను. చూడండి షోల్డర్ పార్ట్ అముల్ అక్కడ నుంచి చెస్ట్ పార్ట్కి కూడా నేనైతే ఇక్కడ లైన్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు మనకి చెస్ట్ కొలత చూస్తున్నానండి. చూడండి అక్కడ 7 ఇంచులు అయితే ఉంది. 7 ఇంచులు పెట్టుకున్నాను. 7 ఇంచుల నుంచి స్ట్రేట్గా నేనైతే గీత గీసేసుకున్నానండి. అలాగే ఖర్చు కోసం అయితే ఇంకోసారి నేను పట్టీ మందం అయితే క్లాత్ వదులుకున్నాను. చిన్నగా ఒక కరువు లాగా తీసేసుకుంటే మనకు అక్కడ అమూల్ పార్ట్ అయితే అయిపోయినట్టేనండి. చూడండి నేను ఇప్పుడు డైరెక్ట్గా 2 కట్ చేస్తున్నాను. చిన్న పాపే కాబట్టి ఇక్కడ మనకు ఏం అవసరం ఉండదండి కరువు తీయడం. నేను ఇలా చిన్న పిల్లలకైతే కరువు ఏం తీయను, నార్మల్గా అలాగే పెట్టేసుకుంటానండి. చూడండి 2 భాగాలు కూడా ఒకేసారి అయిపోయాయి. ఇప్పుడు మనం నెక్ అయితే ఇప్పుడు కట్ చేయొద్దండి, నేను చూపించిన తర్వాతే కట్ చేసుకుందాం. చూడండి ఎందుకంటే మగ్గం వర్క్ అయితే వేసాం కదా, అందుకోసం నెక్ పార్ట్ అయితే కట్ చేయొద్దు. ఇప్పుడు చేతులు అయితే తీసేసుకుందామండి. చేతులు మనకి 7 ఇంచెస్ అయితే ఉందండి పాపది. చూడండి 7 ఇంచెస్ వరకు అయితే ఉంటుంది. 8.5 అయితే ఉందండి. నేను అక్కడ 8 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. మలపడానికి 1/2 ఇంచ్ అయితే పోతుంది. పైన మనకి పఫ్ కోసము ఇంకా 3 ఇంచులు అయితే పెద్దగా పెట్టుకున్నానండి. అలా డ్రా చేసేసుకొని మనకి ఎంత క్లాత్ అవసరం అంత తీసేసుకొని పైన ఒక చిన్నగా ఒక బుగ్గలాగా అయితే తీసేసుకోవాలండి. చూడండి అంతవరకు అయితే మనం చిన్న చిన్న ప్లేట్స్ అయితే పెట్టుకోవాలండి. అలా చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకోవాలి. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను. అలా గీసుకున్నది కరెక్ట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అక్కడ చిన్నగా కచ్చగా కొట్టేసుకొని పెట్టేసుకుంటే అంతవరకే కుచ్చులు అయితే పెట్టుకోవాలండి. చూడండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అండి,
ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎప్పుడు కూడా మనం నెక్ తీసుకోవాలండి, ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ అనేది తీసుకోవాలి. అవి రెండు సమానంగా ఉన్నాయా లేవని చూసుకోవాలండి. కొంచెం అటు ఇటు అయినా బ్లౌజ్ కుట్టడం మనకి ప్రాబ్లం అవుతుందండి. వర్క్ కొంచెం అటు ఇటు అయినా కష్టమే కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలండి. చూడండి, మనకు కుట్టడానికి కూడా పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి, సమానంగా ఉంది. ఇప్పుడు కరెక్ట్గా ఉందా లేదో ఇంకోసారి చూసేసుకొని సమానంగా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇది ముందు భాగము నేను కట్ చేసేది. చూడండి, ముందు భాగం అయితే నేను కట్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మన వీడియోస్ అయితే అర్థమవుతాయండి. మీకు ఇంకేస్ ఏవైనా ఇంకా కొత్త వీడియోలు కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇప్పుడు మనము బ్యాక్ నెక్ అయితే తీస్తున్నామండి. చూడండి, బ్యాక్ అక్కడ మనకైతే ఉక్కుల పట్టీ కోసము కొంచెం వర్క్ అయితే వదిలేసి వాళ్ళైతే మగ్గం వర్క్ వేయడం జరిగిందండి. కరెక్ట్గా సరిపోయింది. చూడండి, అక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా ఎంత ఉందో అంత నుంచే కట్ చేసేసుకుంటే మనకు వెనక భాగం కూడా అయిపోయినట్టేనండి. చూడండి, వెనక భాగాన్ని కూడా నేను కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకు కావాల్సినవి చేతులు అండి. 2 చేతులు కూడా సమానంగా వర్క్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసేసుకొని కొంచెం కిందికి 1/2 ఇంచ్ వరకు అయితే కింది వరకు ఉంచేసుకొని మనము జాగ్రత్తగా కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ను పెట్టేసుకోవాలండి. చిన్న పాపకి మనమైతే దాదాపు మగ్గం వర్క్ వేసే వాళ్ళకు లెంత్ పొడవైతే చెప్పాలండి. ఎందుకంటే ఎక్కువగా అయితే కటింగ్లో వెళ్ళిపోతుంది, కుట్టడం కూడా మనకు ఇబ్బందిగానే ఉంటుందండి. చూడండి, ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే నేను కట్ చేసిస్తున్నాను. మనకి ఇక్కడ బ్లౌజ్ యొక్క కటింగ్ అయితే అయిపోయిందండి. కుట్టు వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ.